అస్సాం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టేసింది కాంగ్రెస్ పార్టీని అని చెప్పాలి. టోటల్గా ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసేసింది. అస్సాం పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 299 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. దాదాపుగా 40-50 ఏళ్ళు ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ. ఏఐయుడిఎఫ్ ఒకే ఒక్క స్థానం సాధించింది. అలాగే జిల్లా పరిషత్తులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ 37 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 0, ఒక్కటి కూడా లేదు. ఏఐయుడిఎఫ్ ఒక్కటి కూడా లేదు. ఇక్కడ ఎన్డీఏగా భారతీయ జనతా పార్టీ ప్లస్ అస్సాం గణ పరిషత్ ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఒకప్పుడు అస్సాం గణ పరిషత్ పెద్ద పాత్రలో ఉంటే భారతీయ జనతా పార్టీ చిన్న పాత్రలో ఉండేది. వాళ్ళు 80%, బీజేపీకి 20% ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత 30-70, ఆ తర్వాత 60-40, ఆ తర్వాత 50-50 దగ్గరకు వచ్చింది. తర్వాత అస్సాం గణ పరిషత్తుకు 40 బీజేపీ ఇవ్వడానికి సిద్ధపడితే అంగీకరించక బయటికి వెళ్ళి పోటీ చేసి దెబ్బతింది. ఆ తర్వాత ఇప్పుడు అస్సాం గణ పరిషత్ బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. ఎన్డీఏగా ఉంది. టోటల్గా బీజేపీ ప్లస్ అస్సాం గణ పరిషత్ కలిపి పంచాయతీలో 299 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ కేవలం 9, ఏఐయుడిఎఫ్ 1. అలాగే జిల్లా పరిషత్లో 37 బీజేపీ గెలిస్తే, బీజేపీ ప్లస్ ఏజీపీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ ఏఐయుడిఎఫ్ 0. సంచలనాత్మకమైనటువంటి విజయమైంది అస్సాంలో.